హైదరాబాద్ వాతావరణ శాఖ ఒక చల్లటి కబురు చెప్పిందని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే విపరీతమైన వేడి ఎండతో సతమతమవుతున్నైతే తెలుగు ప్రజలకు ఒక చల్లటి కబురు అని చెప్పుకోవచ్చు. ఏదైతే 2 రోజులు వచ్చే 2 రోజులు అంటే 9, 10, 11 ఈ డేట్లలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని ఇక్కడ వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగిందనమాట. ఏంటనేది పూర్తి వివరాలు ఈ వీడియో చూద్దాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇటు హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, బంగాళాఖాతంలో ఎక్కడ చూసినా కూడా మనకు ఎలాంటి అలజడులు లేవు, ఎలాంటి తుఫాన్లు లేవు. కానీ ఏదైతే మనకు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అక్కడక్కడ వర్షాలు అయితే కురుస్తున్నాయి. సో అదే వర్షాలు మనకు ఈ ఉత్తర తెలంగాణ వైపు వస్తున్నట్టు మనకైతే సమాచారం అనమాట. అంటే ఉత్తర తెలంగాణ అంటే ముఖ్యంగా మనకు ఈ ఆదిలాబాద్ డిస్టిక్ అంటే ఓల్డ్ ఆదిలాబాద్ మొత్తం అనమాట. ఆదిలాబాద్ కానీ, మంచిర్యాల కానీ, ఆసిఫాబాద్ కానీ, నిర్మల్ కానీ, ఆ తర్వాత నిజామాబాద్, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం దాకా ఈ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టయితే మనకైతే వాతావరణ శాఖ తెలపడం జరిగిందనమాట. అయితే ఇదైతే ఒక మోస్తారు వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టయితే తెలపడం జరిగింది. అంటే అక్కడక్కడ చిరుజల్లు పడిన ఒక్కొక్క చోట అయితే ఒక మోస్తారు వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టయితే కనబడుతూ ఉంది. అంటే రాబోయే 2 రోజులలో అయితే ఈ వర్షాలు అయితే కురుస్తాయని మనకు వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా రైతులు ఏంటంటే ఇప్పుడు ఈ మొక్కజొన్న కటింగ్ అనేది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మొక్కజొన్న ఏదైతే కటింగ్ చేస్తూ ఉన్నారు, హార్వెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని మన ఛానల్ తరఫున అయితే చెప్తా ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా ఈ వార్తని మీ విలేజ్ గ్రూప్లలో షేర్ చేయండి. ఎందుకంటే వర్షాలు పడితే మళ్ళీ రైతులు నష్టపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.